శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మన TLC అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలం చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయుదును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు దివ్యమైనటువంటి 3 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా ఈ ఉదయం మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాగంలో 3 తలంపులు. మొదటి తలంపు ఏంటంటే, నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి, నీవు వెళ్ళినటువంటి చోట్లనెల్లా దేవుడు నీకు తోడుగా ఉండి, నీవు ఏ పని కొరకు ఏ స్థలంలోకి వెళుతున్నావో, మనం చాలాసార్లు అనుకుంటాం, నేను ఒక్కడనే వెళ్ళాల్సి వస్తుంది, నేను ఒక్కడనే చేస్తున్నాను, నేను ఒక్కదానినే ఉంటున్నాను, నాకు తోడు లేడు, నాకు ఎవరూ తోడు లేరు, నేను ఒక్కడనే ప్రయాణం చేస్తున్నాను, నేను ఒక్కడనే వెళ్తున్నానని చెప్పేసి అనుకుంటూ ఉంటాం చాలా పర్యాలు. నేను ఒక్కడినే పాట పాడుతుంటాం. దేవుడి ఉదయం నీతోనే జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీవు వెళ్ళేటువంటి మార్గంలో నీకు ఆయన తోడుగా ఉన్నాడు. నీ ఉండేటువంటి ఒంటరి పరిసరాల్లో, నీ ఉండేటువంటి నివాసంలో, నీ ఒంటరి స్థితిలో దేవుడు నీకు తోడున్నాడు, దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటిది మొదటి అనుభవం ద్వారా దేవుడు మన జ్ఞాపకం చేస్తానమాట. కాబట్టి నేను ఒంటరిదాన్ను, నాకు ఎవరు లేరు, నాతో ఎవరు రారు, నేను ఒక్కరినే వెళ్ళాల్సి వస్తుంది అనేటువంటిది మాత్రం ఆ అపోహల నుంచి, ఆ ఆలోచన నుంచి నువ్వు మొదటి బయటికి రా. దేవుడు నీతో ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు అనేటువంటి ఆ నమ్మికతో నువ్వు ముందుకి కొనసాగు, నువ్వు ముందుకి సాగటానికి ప్రయత్నం చేయి. 2వ తలంపు, నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని అంటున్నాడు. నిన్ను ఎవరైతే ద్వేషించారో, ఇప్పటి వరకు నువ్వు ఎవరి చేత ద్వేషించబడ్డావో నీకు జ్ఞాపకం ఉందో లేదో, నీ ముందర వారిని నిలవనీయకుండా దేవుడిని వారిని నిర్మూలన చేశాడు. నీ ఉండేటువంటి పరిసరాల్లో కావచ్చు, నీవు పనిచేసేటువంటి స్థలాల్లో నీకు ఇబ్బందికరంగా నిన్ను ఇబ్బంది పెట్టేవారిని, నిన్ను బాధ పెట్టిన వారిని, నిన్ను మానసికంగా గాయపరిచినటువంటి వారు, లేకపోతే నిన్ను సూటిపోటి మాటలతో ద్వేషించిన వారు ఉన్నారే, అలాంటి వారిని నీ ఎదుట నిలవకుండా వారిని నిర్మూలన చేశాడు దేవుడు. ఒకసారి నీ వెనక్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఒకవేళ లేకపోతే ఇప్పుడు ఒకవేళ ప్రస్తుతం నువ్వు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటే, ఎవరి చేతనైనా నువ్వు బాధించబడుతున్నావా, నొప్పించబడుతున్నావా, ద్వేషించబడుతున్నావా, అవమానించబడుతున్నా, దేవుడు ఖచ్చితంగా వారిని నీ ఎదుటి నిలవనీయకుండా వారిని నిర్మూలన చేయబోతున్నాడు. వారిని ఎదుటి నిలవనీయకుండా, వారిని నిన్ను బాధించకుండా, వారిని నిన్ను ఇబ్బంది పెట్టుకుని నిన్ను ద్వేషించకుండా దేవుడు వారిని నీ ఎదుటి నిలవనీయకుండా వారిని నిర్మూలన చేయబోతున్నాడు. 2వ తలంపు. 3వ తలంపు, ఈ లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. గనులు జ్ఞాపకంలో ఉంటారు. గనులు ఘనకార్యాలు చేసిన వారు దేశ నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకా గొప్ప కార్యాలు గనులైనటువంటి వారు. మరి వారు చేసినటువంటి ఘనకార్యాలను బట్టి వారు నిత్యం కూడా జ్ఞాపకాల్లో ఉంటారు. దేవుడి ఉదయం మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో గనులకు కలిగినటువంటి పేరు వంటి పేరు నేను నీకు కలుగు చేయబోతున్నాను. నిజంగా ఇప్పటి వరకు మన జీవితంలో మనకి ఏ టాలెంట్ మనలో ఉన్నదని, మనం ఏముందని, మన స్థితి ఏముందని ఈరోజు మనకు గుర్తింపు ఉంది సొసైటీలో. నువ్వు పనిచేసేటువంటి పరిసరాల్లో నీ పేరు నీకు
నీవంటే ఎవరు అనేటువంటిది ఈ రోజున నిన్ను గురించి సమాజానికి తెలుస్తుంది. నీ ఇరుగు పొరుగు వారు ఫలానా ఫలానా ఆయన ఫలానా ఆమె అని నీకు గుర్తింపు అనేటువంటిది కలుగుతుంది. ఒకవేళ ఇప్పటి వరకు లేకపోయినా కానీ ఇక ముందుకు దేవుడి జీవితంలో నిన్ను గనులతో పాటుగా గనులైనటువంటి వారికి ఎలాంటి కీర్తి, ఎలాంటి పేరు ప్రతిష్టతలు వారు కలిగి ఉంటారో ప్రభువు కూడా నిన్ను అలా చేయబోతున్నాడు. నీకు అలాంటి పేరు ప్రతిష్టతలు, నీకు అలాంటి గుర్తింపు అనేటువంటిది ప్రభు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. నాకుగా నీవుగా ప్రయత్నం చేస్తేనో ప్రయాసపడితేనో ఈ గుర్తింపు రాదు, ఈ గౌరవం రాదు, ఈ పేరు ప్రతిష్టతలు రావు. ప్రభు అనుకుంటేనే, ప్రభు ఇవ్వాలనుకుంటూనే, ప్రభు చెయ్యాలనుకుంటేనే నీవు ఎక్కడ మరుగైనటువంటి స్థలంలో ఉన్నా, నీకు ఎంతకాలమైనా కానీ ఎలాంటి గుర్తింపు ప్రశంస రాదు అనుకున్నా కానీ ప్రభు నిన్ను అట్టి స్థితిలో, నిన్ను గుర్తించే స్థితిలో, నిన్ను గౌరవించే స్థితిలో, నీకు పేరు ప్రతిష్టతలు ప్రభు ఇచ్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. అట్టి రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీకు తోడై ఉన్నాడు. నిన్ను ద్వేషించిన వారిని ఎదుట నిలవనీయకుండా ఆయన చేయబోతున్నాడు. నీకు పేరు, నీకు ఘనత అనేటువంటి గనులతో పాటుగా, యోగ్యులతో పాటుగా నిన్ను కూడా దేవుడు నిలవబెట్టబోతున్నాడు అనేటువంటి అట్టి విశ్వాసంతో, నిరీక్షణతో దేవుడు మనల్ని స్థిరపరుస్తూ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభా. దేవా, ఈ ఉదయం శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు దేవా. ఈ ఉదయం నా ప్రభు, ఎందరైతే నా ప్రభు వారి ఒంటరి స్థితిని బట్టి, అయ్యా నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిదాన్ని అని చెప్పేసి నిరుత్సాహంతో నాయన, బాధతో, భయపడుతూ నాయన, దిగులు పడుతున్న బిడ్డల్ని ప్రత్యేక మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడుగా ఉన్నారు అనేటువంటిది ఈ ఉదయం మీరు జ్ఞాపకం చేస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు దేవా. ఎందరైతే నాయన వారు ఉన్నటువంటి దేవా పరిసరాల్లో కావచ్చు, వారు పనిచేసే స్థలాల్లో కావచ్చు నాయన, ఒకవేళ బాధించబడుతూ ద్వేషించబడుతున్నారో అట్టి వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి చేతనైనా ద్వేషించబడుతూ, బాధించబడుతూ, నొప్పించబడుతూ అయ్యా మరి దేవా ఇబ్బంది పడుతున్నారు, అట్టి వారిని ప్రభువా వారి ఎదుటనైనా మరి ద్వేషించి వారిని నిలువనీయకుండా నిర్మూలన చేస్తారు మీరు సెలవిచ్చారు. మీ నామములో నాయన దేవా మీ కార్యాన్ని జరిగించబోతున్నందుకు అందరిని ఆచరిస్తున్నాం దేవా. గనులకు కలిగినటువంటి ఘనతను ప్రభువా అయా ఏ విధమైనటువంటి పేరు ప్రతిష్టతలు కలిగినటువంటి స్థితి వారికి ఉన్నదో వారితో పాటుగా నాయన దేవ మాకు కూడా అట్టి స్థితిని ఇస్తానని మీరు జ్ఞాపకం చేశారు. ఎందరైతే ప్రభువా ఎంత నేను కష్టపడ్డా, ఎంత ప్రయాసతో పనులు చేస్తున్నా, ఎలాంటి ప్రశంస, ఎలాంటి నేను గుర్తింపు లేక, నోచుకోలేక బాధపడుతూ, నేను ఏం చేసినా, ఎంత చేసినా నాకు ఎలాంటి ప్రశంస లేదు, ఎలాంటి గుర్తింపు లేదు, ఎలాంటి గౌరవం లేదని దేవా ఆవేదన చెందుతున్న బిడ్డలని ఈ ఉదయం మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వారు ఉన్నటువంటి పరిసరాలు, వారు పనిచేసేటువంటి స్థలాల్లో నాయన మీరు అనుగ్రహించబోతున్నటువంటి ఆధిక్యతను బట్టి మీకు వందనాలు ఆచరిస్తున్నాను. ఈ ఉదయం టీఎల్సీ దిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ కృపాక్షేమములతో నడిపించిన ఆయన దేవా, ఈ దినమంతా నాయన దేవా ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.